హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు మా గార్డెన్‌లో చామంతి పూలకి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఎక్కువ పూలు రావడానికి, అలాగే ఎక్కువ కాలం ఆ పూలు అలా మన చెట్ల నుండి మన గార్డెన్‌లో కళకళలాడుతూ కనిపించడానికి నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా అన్నది ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఇవిగోండి మా చామంతి మొక్కలు చక్కగా విరబూస్తూ ఉన్నాయి. మళ్ళీ కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయండి. ఇలాగా మనకి కొత్త మొగ్గలొచ్చాకండి, అవి సరైన పోషకాలు ఇవ్వలేదనుకోండి, మాడిపోతాయి. అంటే శక్తి సరిపోకపోతే అవి బలహీనపడిపోయి ఎండిపోతాయన్నమాట. అందుకని మనకిలాగ కొత్తగా చిట్టి మొక్కలు వస్తున్నప్పుడు, మనం మళ్ళీ అదనపు పోషకాలు అందిస్తూ ఉండాలండి. అలాగా నేను పోషకాలు అందించడంతో పాటు, ఇంకా నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను, ఏంటన్నది ఇవాళ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను తీసుకునే జాగ్రత్తలు, అలాగే సింపుల్ టిప్స్ కూడా మీకు ఆహ్, తెలుసుకోవడానికి అవుతుంది. వీలైతే మీరేమన్నా ఉపయోగించుకున్నారనుకోండి, మీ గార్డెన్‌లో కూడా చక్కగా చామంతి పూలు ఎక్కువ రోజులు మన కళ్ళ ముందు చక్కగా కళకళలాడేలాగా తక్కువ ఖర్చుతోటి మనం ఎలా చేసుకోవచ్చు, ఏంటి అన్నది తెలుసుకున్నట్టు అవుతుందండి. చూడండి, రంగురంగుల చామంతులు. గ్రీన్ చామంతి ఫస్ట్ టైమ్ అండి మా గార్డెన్‌లో విరబూయడం. ఏవో పార్టీల్లోనో, ఫంక్షన్స్‌లోనో చూడటమే గానీ, ఈ తెల్ల చిట్టి చామంతి అప్పుడే ఎండిపోతుందండి. కొన్ని కొన్ని మొక్కలు మనకి బై డిఫాల్ట్‌గానే అలా మనం ఎంత కేర్ తీసుకున్నా పోతూ ఉంటాయి. అలా కాకుండా మనం కొంచెం శ్రద్ధ పెట్టామంటే, ఆ మిగిలిన మొక్కలు చక్కగా విరబూస్తూ అండి మన కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఇలాగ కొత్త కొత్తగా పూలు పూస్తూ మళ్ళీ చిట్టి చిట్టి మొగ్గలు వేస్తున్న చామంతి మొక్కలకి ఈ సీజన్‌లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి అన్నది చూద్దామండి. ఎప్పుడైనా సరే చామంతి మొక్కలు ఇలా నిండుగా ఎక్కువ పూలు రావాలి అంటే చిగుళ్ళు తుంచుతూ ఉండాలి కదండీ! ఇక ఈ పూల సీజన్ వచ్చాక ఇక చిగుళ్ళవి తుంచడం మానేయాలి. మానేసి ఆ కొమ్మలయి అటు ఇటు పడిపోకుండా చక్కగా కట్టేసండి. ఇంక ఎండు పువ్వుల్లాంటివి తీసేయాలండి మనం. ఇంకా ఎండు పువ్వులవి ఉండడం వల్ల ఆ మొక్కకి అదనంగా బరువు పడిపోతున్నట్టు అవుతుందనమాట. అందుకని చెప్పేసి వీలైతే ఎండాకులు, ఎండు పువ్వులు ఇవన్నీ తీసేస్తూ ఉండాలి. తీసినప్పుడు ఆ చిట్టి చిట్టి కొమ్మలు విరిగిపోతూ ఉంటాయండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. వీలైతే కత్తెర లాంటిది పట్టుకొని చక్కగా మనం కట్ చేసేయొచ్చు. లేదంటే గనక ఇలా చేత్తోటి కట్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పూలు కూడా మనం ఏమి పడేయక్కర్లేదండి. చక్కగా కంపోస్ట్ కింద ఉపయోగించుకోవచ్చు. ఎన్ని మొగ్గలొస్తున్నాయో చూసారా? ఈ పూలు, పూలతో పాటు మొగ్గలు. ఇన్నిట్లికి మొక్కలు ఆ సారం అందాలి అంటే, మనం ఈ టైంలో కనీసం 15 రోజులకొకసారన్నా అదనపు పోషకాలు అందించాలండి. కొమ్మలు కూడా అటు ఇటు పడిపోయినవన్నీ మనం నీట్‌గా కట్ చేసేసుకొనండి. మనకి చేతులవి తగిలి లేకపోతే నీళ్లు పోస్తున్నప్పుడు కొన్ని కొన్ని కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి. చామంతి చాలా సెన్సిటివ్‌గా ఉంటదండి. కొమ్మలు గట్టిగా మనకేదన్నా ఆహ్, నీళ్ళు ట్యాపు గొట్టం అది తగిలిందనుకోండి విరిగిపోతాయి. అందుకని మనం దగ్గర చేసి కట్టుకోవాలండి ఈ చామంతి అన్నీ కూడా. అప్పుడే మనకి కొమ్మలు అటు ఇటు పడిపోకుండా ఈ పూల బరువుకి కూడా కొమ్మలు పడిపోతూ ఉంటాయండి. అందుకని ఆ పూల బరువుకి కూడా పడిపోకుండా మనం చిన్న చిన్న కర్రల సపోర్ట్ తోటి ఆ కొమ్మలవి చక్కగా కట్టేసుకొని అప్పుడప్పుడు ఇలా ఎండు పూలు, ఎండాకులు ఇవి తీసేస్తున్నాం అనుకోండి, మన కంటికి కూడా ఆ మొక్కలు చక్కగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ భలే నిండుగా ఉంటాయండి. అలాగే ఇప్పుడు ఈ ప్రూనింగు ఇవి కొమ్మలవన్నీ తీసేస్తున్నాం కదా! ఈ తీసేసినవన్నీ కూడా మనం ఆ కంపోస్ట్ బిన్‌లోనూ వేసేసుకోవచ్చండి. లేదంటే మట్టి మిశ్రమంలో కలిపేసుకున్నా గానీ నెమటోడ్స్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి మనకి అవకాశం ఉంటదండి. బంతిలాగే చామంతి కూడా నెమటోడ్స్‌ని కంట్రోల్ చేస్తదనమాట. ఇలాగ ఇవన్నీ కూడా నేను ఎండాకులు ఇవన్నీ తీసేసానండి. ఎండు పూలు అవన్నీ తీసేసాను. అలాగే కలుపు మొక్కలు కూడానండి. అక్కడక్కడ కలుపు మొక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా! ఆ కలుపు మొక్కలు కూడా మనం తీసేయాలి. ఎందుకంటే వీటిలి సారం అంతా అవి తీసేసుకుంటూ ఉంటాయండి. అందుకని కలుపు మొక్కలు కూడా తీసేసుకొని, ఎండాకులు, ఎండు కొమ్మలు ఇటువంటివన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేస్తూ ఉండి, ఆ మొక్కలకి కొంచెం ఆహ్, ఫ్రెష్‌నెస్ వచ్చినట్టు ఉంటదనమాట ఆ మొక్కలకి. ఆ తర్వాత ఈ కుండీల్లో కూడా మట్టి మనం అప్పుడప్పుడు గుల్ల చేస్తూ ఉండాలండి. గుల్ల చేస్తూ ఉంటేనే వాటిలికి గాలి అది తగులుతూ ఉంటుందనమాట వేళ్ళకి. అందుకని చక్కగా సన్నగా ఉండే పుల్ల మొక్క గానీ, లేదంటే తొడికి గానీ ఇచ్చుకొని వేర్లు కదలకుండా మనం జాగ్రత్తగా చుట్టూ మట్టి తవ్వేయాలండి. మామూలుగా
ఈ చామంతి మొక్కలకి కనీసం మంత్లీ వన్స్ అన్నా చెయ్యాలి. ఇలాగ ఈ పూలవి వస్తున్నప్పుడు మనం 15 రోజులకి ఒకసారన్నా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసారా నేను ఇంతలా కేర్ తీసుకున్న మట్టంతా ఎలా గట్టిగా అయిపోయిందో, నాచు పెట్టినట్టు అయిపోయిందో. ఇలాగా మనకి వాటర్ ఏమాత్రం స్టాగ్నేట్ అయినా అలా అయిపోతూ ఉంటుందండి. అప్పుడు రూట్స్ కూడా సరిగ్గా పెరగవు. చూసారా మొక్కలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఇక్కడ. రాళ్ళవి కూడా ఏరేయాలండి మనం. అందుకని ఇటువంటి పని చేస్తున్నప్పుడు చిన్న బుట్ట లాంటిది ఏదైనా పెట్టుకుంటే మనకి అవన్నీ ఆ రాళ్ళు, లేకపోతే ఈ ఆకులు ఇటువంటివన్నీ దాంట్లో వేసేసుకోవచ్చనమాట. ఈ వేళ్ళు అయ్యి కదులుతేంటి ఏమన్నా అవి కూడా గట్టిగా నొక్కేసుకోవాలండి ఈ చామంతి మొక్కలు. అంటే నేను ఇవి చిన్న చిన్న కొమ్మలు నాటి తయారు చేసినవన్నమాట. అంటే ఈ పెద్ద మొక్కల నుంచి చిన్న చిన్న కొమ్మలు నేను తుంచి నాటానండి దీంట్లో. అందుకే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి. ఇలా వేర్లు కదిలినా మనం అక్కడ మట్టి గట్టిగా నొక్కేసుకోవాలండి మొక్కకి. నొక్కేసుకుని మధ్యలో అంటే మొక్క మొదలు చుట్టూ మనం ఎరువు వేసేలాగా ఉంచుకోవాలన్నమాట. మరీ మొదల దగ్గరికి వేయకూడదు మనం ఎరువులు లాంటివి. ఇలాగ ఏదైనా చిన్న చిన్న డబ్బాలు లాంటివి పెట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లోకి మనం ఇలాగినవి ఆకులు వేసుకోవడానికి ఒకటి, రాళ్ళు వేసుకోవడానికి ఒకటి చిన్న చిన్న డబ్బాలు పెట్టేసుకుంటే మనకి పని సులువు అవుతుందండి. గార్డెన్‌లో వర్క్ చేసేటప్పుడు మనకి కొంచెం సులువుగా అయిపోయేలాగా, అలాగే గార్డెన్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రపడ్డట్టు అయ్యేలాగా మనం కేర్ తీసుకుంటే అండి, ఈ తీసినవి చెత్తాచెదారం ఇవన్నీ అటు ఇటు పాడేసుకోకుండా ఒక చోటకి చేర్చుకున్నట్టు అవుతుందనమాట. అవి జస్ట్ మనం ఆ రాళ్ళు లాంటివి పక్కన ఉంచుకుంటే మన కుండీలు అడుగున వేసుకోవడానికి వాటికి పనికొస్తది. ఈ తుక్కు లాంటివైతే కంపోస్ట్‌లో కలిపేసుకోవచ్చు. ఇలాగ మొత్తం అన్నీ చేసేసాకండి ఉల్లిపాయ తుక్కు వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ తొక్కులో మనకి చాలా పోషకాలుంటాయి. అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ ఉంటాయండి. అంటే కాల్షియము, పొటాషియము ఇలా రకరకాలన్నీ మొక్కలకి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ప్లస్సు ఈ ఉల్లిపాయ తొక్కు కూడా మనం రూపాయి పెట్టి కొనక్కర్లేదండి. చాలా సులువుగా మనకి, మనకి షాప్స్‌లో కూడా వాళ్ళు ఉల్లిపాయలవి హోల్‌సేల్ షాపుల్లోనూ, రైతు బజార్‌లోనూ పక్కన పడేసేవేనండి ఉల్లిపాయ పొట్టు. ఆ ఉల్లి పొట్టు అంటాం కదా! ఉల్లిపాయ తొక్కలు అవి. అవి జస్ట్ మొక్క సైజుని బట్టండి, కుండీ సైజుని బట్టి ఒక గుప్పుడు, 2 గుప్పిళ్ళు అంతే. ఇలా వేసేసామనుకోండి, మొక్కలకి ఇంచుమించు ఒక 1 మంత్ పాటు మనం ఏం చూసుకోక్కర్లేదండి. చక్కగా అన్ని రకాల పోషకాలు నైట్రోజన్‌తో సహా అన్నీ అందుతాయండి. మొక్క చక్కగా వేరు వ్యవస్థ బలపడుతుంది. అలాగే వచ్చిన మొగ్గలు గానీ, పూలు గానీ ఇవన్నీ కూడా ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. మొక్క కూడా ఫ్రెష్‌గా మనకి అదనపు పోషకాలు అందడంతోటి హెల్తీగా ఉంటుందండి. నేను ఈ వరి పొట్టు కూడా రూపాయి పెట్టి కొన్నది కాదండి. చూసారా మొత్తం ఈ మొక్కలన్నీ కూడా అన్నిట్లికి కూడా వేసుకొచ్చాను. కొంచెం, 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 కొంచెం ఇంకా వెయ్యాలి కొన్ని కుండీలు. అసలు నేను ఈ వరి పొట్టు ఎక్కడి నుంచి ఎలా కలెక్ట్ చేశాను ఏంటన్నది కూడా మీకు చూపిస్తానండి. మాకు ఇదిగోండి బయట గార్డెన్ ఉంటుంది కదా! ఆ గార్డెన్‌లో ఈ ఆటోల మీద వెళ్తూ ఉంటారు కదండీ! ఉల్లిపాయలు రూ. 100కి 4 కేజీలు, 5 కేజీలు అనుకుంటూ. వాళ్ళ దగ్గర వరి పొట్టు ఉల్లి పొట్టు. ఆ ఉల్లి పొట్టు ఎక్కువైపోయినప్పుడు ఇదిగోండి ఇక్కడ మా బయట వేసేసి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మొక్కలయ్యి ఉంటాయండి. ఆ మొక్క మీద పడిపోయింది. అందుకనే ఆ మొక్క మీద చుట్టూను తీసేసి ఇప్పటి వరకు ఆ ఉల్లి పొట్టు పడిపోయి ఉక్కిపోయి ఉంది కదా! అందుకని గుల్ల చేస్తున్నానండి. గుల్ల చేసేసి మొత్తం ఆ చుట్టుపక్కలంతా తీసేస్తున్నాను ఉల్లి పొట్టు. ఇదంతా ఇప్పుడు నేను 2 బకెట్స్ వచ్చిందండి. 2 బకెట్స్‌లోకి ఎత్తి నేను చామంతి మొక్కలకి ఒక బకెట్‌లోది వాడాను. ఇంకొక బకెట్ టెర్రస్ మీద పళ్ళ మొక్కలకు ఉపయోగించానండి. ఇలాగ మొత్తం ఈ ఉల్లి పొట్టంతా ఎత్తేస్తున్నాను. ఇవి నాకు అవసరాన్ని బట్టి కంపోస్ట్‌లో కలిపేస్తూ ఉంటానండి. లేదా లిక్విడ్ ఫెర్టిలైజర్ చేస్తూ ఉంటాను. ఇలాగ మొక్కలకి అప్పుడప్పుడు పూల మొక్కలకి, పళ్ళ మొక్కలకి ఇస్తూ ఉంటాను. లేదంటే ఇలాగ మొత్తం ఈ ఏరియా అంతా వేసేస్తానండి. వేసేస్తే ఈ ఉల్లిపొట్టు నుంచి ఉల్లికాళ్ళు కూడా వచ్చేస్తాయండి నాకు. ఉల్లికాళ్ళ గురించి నేను ఇంకా ప్రత్యేకంగా ఏమీ పాతుకోక్కర్లేదు. ఇక్కడ నేను వేసేసిందే చక్కగా మొలకలెత్తిపోతాయనమాట. ఆ మొలకలొచ్చేసండి ఆ మొలకల నుంచి చక్కగా ఉల్లికాళ్ళొస్తాయి. అవి మేము వంటింట్లో వంటలకి వాటిలకి చక్కగా ఉపయోగించుకుంటాము. ఇలాగ వృధాగా వాళ్ళు పడేసేదేనండి ఇది. ఆ అబ్బాయి కూడా హమ్మయ్య! ఇక్కడ నాకు పడేయడానికి ఒక డంపు దొరికిందనుకుంటున్నాడు. చక్కగా వేసేసి వెళ్ళిపోతున్నాడు. మాకు కూడా ఎటువంటి శ్రమ లేకుండా ఇదిగోండి ఉల్లికాళ్ళు చూసారా ఎలా వచ్చేసినాయో. ఉల్లికాళ్ళు మాకొచ్చేస్తున్నాయి. అలాగే ఉల్లి పొట్టు కూడా మా మొక్కలకి చక్కగా ఉపయోగపడుతుందండి. అది ఆ ఉల్లి పొట్టుని ఒక బకెట్టు
ఈ ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్లో ఈ చామంతి మొక్కలకి వేయడానికి ఉపయోగిస్తున్నాను అనమాట. దీంట్లో ఒకటి అరా ఉల్లిపాయలు ఉండిపోతాయండి. ఉల్లిపాయలు ఉన్నా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఆ ఉల్లికాళ్ళు వచ్చినాయి అనుకోండి చక్కగా మనం వంటలకు వాడుకుంటాము. మనకు అవసరం లేదంటే లోపలికి గట్టిగా గుచ్చేసాం అనుకోండి అవి కూడా కుళ్ళిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మనకి ఫెర్టిలైజర్ అండి ఇది. మంచి ఎరువు కింద ఉపయోగపడుతుంది. అలాగే దోమలు, చీమలు ఇటువంటివి కూడా పెరగకుండా చేస్తుందండి. కాకపోతే పైన మట్టి కప్పేయాలి. లేకపోతే నొసములని చిన్ని చిన్ని పురుగులు లాంటివి వచ్చేస్తాయన్నమాట. ఇదిగోండి చక్కగా ఎన్ని మొగ్గలు వస్తున్నాయి చూసారా? అటు పూలు ఇటు మొగ్గలు ఫుల్లుగా ఉన్నాయి. మనకి సీజనల్గా పూసే చామంతి ఈ సీజన్ అంటే ఈ 4 నెలలు కంటికి ఆహ్లాదకరంగా ఎంత బాగుంటుందో చూడండి. ఎన్ని రంగులు ఉంటాయో అండి చామంతిలో. మనం చూడాలి కానీ కడియం నర్సరీకి వెళ్ళామంటే ఇంకా అసలు ఇన్ని రంగులు ఇన్ని రకాల ఆ రేకులు కూడా రకరకాల అమరికతోటి చాలా చాలా బాగుంటాయండి. ఇక్కడ మేము సిటీజీ నుంచి తెప్పించాము 15 రకాల చామంతులు. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఈ పింక్లోనే డిఫరెంట్ షేడ్స్ అండి. ఈ యెల్లో ఆరెంజ్ వీటిల్లోనే డిఫరెంట్ షేడ్స్. గ్రీన్ చామంతిలోనే 2 వెరైటీస్ అండి. ఒకటి వైటిష్ ఎక్కువ వైట్ వచ్చేలాగా, అంటే గ్రీన్ పక్కనే చుట్టూ వైట్ వచ్చేలాగా అలా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి. చామంతి పూలు అసలు పూలల్లో ఇన్ని అందాలు ఉన్నాయా అని మతిపోతుందండి మనకి చామంతి పూలు చూస్తే. అంత చాలా ఈజీగా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చిన్ని కొమ్మ నుంచి మనం నాటుకున్నామంటే వచ్చేస్తుందండి. అవి ఎలా ప్రాపగేట్ చేయాలి ఏంటన్నది కూడా నేను షార్ట్ వీడియోస్లో చూపించాను. చాలా ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అసలు నేను తెచ్చుకున్నవి 15 మొక్కలండి. ఆ 15 ప్లాంట్స్ నేను డిఫరెంట్ డిఫరెంట్ ఇలాగ కుండీల్లోనూ వాటిల్లోనూ ప్రాపగేట్ చేసుకుని ఇవన్నీ సెట్ చేసుకున్నాను. ఇంచుమించు ఒక 100 మొక్కల దాకా తయారైనట్టున్నాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్, సెకండ్ ఫ్లోర్ టెర్రస్, అలాగే చాలామందికి ఫ్రెండ్స్కి ఇచ్చానండి. ఇలా చాలామందికి షేర్ చేశాను. చాలా ఈజీగా కంటికి ఆహ్లాదకరంగా ఉండేలాగా చామంతి పూలు సులువుగా పెంచుకోవచ్చు. ఇలా మనం అప్పుడప్పుడు కొద్ది శ్రమ పడ్డాం అనుకోండి, ఒక్కరోజు అంటే ఒక్క పూట శ్రమ పడితే చాలు. అంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి నాకు ఇంచుమించు ఒక 2 అవర్స్ 3 అవర్స్ పట్టిందండి వీటన్నిటికి. అవన్నీ క్లీన్ చేసుకోవడం, మట్టి గొల్ల చేయడం, ఎరువులు వేయడం ఇవన్నీ చేసేసరికి నాకు ఇంచుమించు ఒక 3 అవర్స్ పట్టింది. 1 మంత్ పాటు మనం చూసుకోక్కర్లేదండి. జస్ట్ మనం వాటరింగ్ చేసుకుని అప్పుడప్పుడు ఓడబ్ల్యూడిసి లేదంటే ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇలాంటివి ఇచ్చామంటే మధ్యలో 1-2 సార్లు ఇవి ఇలా పోస్తూనే ఉంటాయండి. మనకి ఒక 4 మంత్స్ 6 మంత్స్ వరకు చక్కగా పోస్తాయి. సీజన్లో స్టార్ట్ అయ్యాక ఇంచుమించు నాకు 2 మంత్స్ నుంచి ఈ పూలు స్టార్ట్ అయినాయి. ఇంకొక 2 మంత్స్ వరకు కూడా హాయిగా ఇలా విరబోస్తూనే ఉంటాయండి. మనం వదిలేసామంటే జాగ్రత్తగా కేర్ తీసుకుంటే అండి మనకి సమ్మర్ మొదలయ్యే వరకు అంటే ఇంచుమించు ఏప్రిల్ ఎండ్ వరకు కూడా పూస్తాయండి. భలే ఉన్నాయి కదండి చామంతి పూలు. ఈ మొక్కలన్నీ చక్కగా మనకి పూల కింద మారి అలాగ కంటిన్యూగా మన గార్డెన్లో విరబోస్తూ ఉన్నాయనుకోండి ఎంత బాగుంటుంది. అందుకని మీరు ఈ చిన్ని జాగ్రత్త తీసుకోండి చాలు. మీరు ప్రత్యేకంగా షాప్స్కి వెళ్ళి ఏమి ఎరువులు కొనుక్కురాక్కర్లేదు, పెద్దగా శ్రమ పడక్కర్లేదు. జస్ట్ మనం తీసి పడేసే ఉల్లి పొట్టుతోటి చక్కగా ఈ మొక్కలన్నీ కూడా హెల్దీగా ఎక్కువ రోజుల పాటు నిండుగా విరబోసేలాగా చక్కగా మన గార్డెన్లో మనం కేర్ తీసుకోవచ్చండి. చూసారా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. ఒకదాన్ని మించిన అందం ఇంకొక దానికండి చామంతులు. మనం ఇటువంటి మొక్కలు ఎవరికైనా ఫ్రెండ్స్కి మన చేతులతో పెంచి గిఫ్ట్ కింద ఇచ్చామనుకోండి ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగా చాలా సింపుల్గా అండి మన గార్డెన్లో చామంతి మొక్కలు పెంచుకోవచ్చు. అవి ఎక్కువ కాలం పూసేలాగా కూడా శ్రద్ధ తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాగ కొంచెం శ్రమ పడితే చాలండి చామంతి మొక్కలు ఎక్కువ కాలం పాటు మన గార్డెన్లో విరబోసేలాగా చేసుకోవచ్చండి. చూశారు కదా మన గార్డెన్లో పూల మొక్కలు నిండుగా విరబోయడానికి, అలాగే చీమలు దోమలు అటువంటివి కూడా మన కుండీల్లో చేరకుండా ఉండడానికి ఈ ఉల్లి పొట్టు ఎంత చక్కగా ఉపయోగపడుతుందో. మనం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా మనకి ఫ్రీగా దొరికే ఉల్లి పొట్టుతోటి మన గార్డెన్లో మొక్కలు అందంగా పెరగడంతో పాటు ఆరోగ్యంగా
పెరిగేలాగా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వృధాగా పారేసే ఉల్లిపొట్టు మన గార్డెన్లో ఎంతో ఉపయోగపడుతుందో, అలాగే సులువుగా మన మొక్కల్ని ఎలా సంరక్షించుకోవాలో తెలిసింది కదండి. సర్వే జనా సుఖినో భవంతు.